వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. పొంగనూరు బీసీల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. పొంగనూరులో బీసీలకు నాడు నందమూరి తారక రామారావు, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపును కల్పించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారని మధుసూదన్ రాయల్ తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.5% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుందని అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రాయలతో పాటు వెంకటేష్, వినోద్, మంజు, సయ్యద్ నూర్హా, నూరు, శేఖర్, వంశీ, రాము, ఈశ్వర్, ఆల్తాఫ్, సునీల్, వెంకటరమణ, తోసిఫ్, యూసఫ్, సిద్దిక్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా నాడు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతాం. ఎందుకంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అనేది ఒక నినాదం. నందమూరి తారక రామారావు గారు గతంలో బీసీలకు 27% రిజర్వేషన్ ప్రకటిస్తే, అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 27%ని 34%కి పెంచి ఎంతో పారదర్శకంగా బీసీల అభ్యున్నతికి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ బీసీలకు ఎంతో మేలు చేసే విధంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టి నిన్న మంత్రివర్గంలో భాగంగా మంత్రిమండలిలో ఆమోదం తెలిపి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర బీసీల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తూ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ఒక సాధారణ మహిళకు ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఒక వడ్డేర కులానికి చెందిన గలవాయి రమాదేవి అనే మహిళకు ఈరోజు సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెను శాసన మండలికి పంపడం కూడా జరుగుతా ఉంది. ఈ విధంగా చూస్తే మన కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి రెండు కళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం అన్ని కూడా సవ్యంగా జరుపుకొని పోవడం జరుగుతా ఉంది. కావున మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి మనమందరూ కూడా వెన్నుదన్నులుగా ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.